పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం పోతారం సోలార్ పవర్ ప్లాంట్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. కొన్ని సంవత్సరాలుగా పోతారం గ్రామ రైతులు ఎస్ఆర్ఎస్పీ 6L మెయిన్ కెనాల్ డిపి నుంచి వచ్చే నీటి కాలువల ద్వారా పంటలు సాగు చేసుకుంటున్నారు. సోలార్ పవర్ ప్లాంట్ యాజమాన్యం ఈ కాలువను ఆక్రమించిందని, సుమారు 70 ఎకరాలకు నీరు అందకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గతంలో రైతుల కోర్టుకు వెళ్లగా తెలంగాణ ఉన్నత న్యాయస్థానం నుంచి సాగునీరు అందేలా ప్లాంట్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయని రైతులు తెలిపారు. భూములకు కాల్వ నీరు అందక భూములు నిరుపయోగంగా మారుతున్నాయని, కాల్వల కబ్జాపై చర్యలు తీసుకొని సాగునీరు అందేలా చూడాలని అధికారులను అన్నదాతలు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం పోతారం గ్రామం నాగరం శివార్ల వ్యవసాయ భూమి ఎస్ఆర్ఎస్పి కాలువ నుండి ఒక్క చుక్క కూడా నీరు రానివ్వకుండా సోలార్ రెన్యూ పవర్స్ అండ్ పూర్వాంచల్ సోలార్ ప్లాంట్ వాళ్ళు కాలువని కబ్జా చేసి ఆక్రమించడం జరిగింది. దీనిపైన గత 8 సంవత్సరాల కిందట కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికోసం పైప్ లైన్ నామకేవాస్ చేశారు. అందులోకి ఒక చుక్క వాటర్ కూడా రావడం లేదు. దాన్ని మళ్ళీ ఓపెన్ కెనాల్గా మా కెనాల్ మాకు ఇవ్వాలి అని అధికారులకు కంప్లైంట్ చేయగా వాళ్ళు స్లోగా స్పందించడం వల్ల మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వాళ్ళు కూడా రైతులకి త్వరగా కెనాల్ని ఓపెన్ చేసి ఇవ్వగలరు అని చెప్పేసి అన్నది. కాలువ వచ్చే నీళ్ళను సోలార్ వాళ్ళు మొత్తం బ్లాక్ చేసి కిందికి వాటర్ రాకుండా చేసినారు. అది కింద నీళ్లు లేక మొత్తం ఏరియా అంతా ఉల్లారిపోతుంది, నీళ్ళు వస్తలేవు. దాన్ని దయచేసి అధికారులకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. అది మాకు రీఓపెన్ చేసి ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాం. మొత్తం 60-70 ఎకరాలు ఉంది, నీళ్ళు రాక ఉల్లారిపోతుంది. మేము అధికారులకు కూడా అప్లై చేసినాం, చెప్పినాం. అటు మా కోర్టు కూడా పోయినాం. దయచేసి శ్రీధర్ బాబు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మాకు చూసి మాకు నీళ్లు ఇప్పగలరు, పైపులు తీసి ఓపెన్ చేసి ఇప్పగలరు నీళ్లు.